హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు మన ధృవ అకాడమీ ఛానల్లో మరి ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ఎంటీఎస్ కావచ్చు, జీడీ కావచ్చు, సీజీఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ప్రీవియస్గా జరిగినటువంటి ఎగ్జామ్స్లోని ప్రశ్నలన్నింటినీ కూడా మరి తెలుగులో మీ కొరకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఓకేనా, ప్రీవియస్ క్వశ్చన్స్తో పాటుగా మరి ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా కొన్ని కొత్త క్వశ్చన్స్ కూడా యాడ్ చేసి మీకైతే అందచేయడం జరుగుతుంది. సో గైస్, రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది మీకు. ఎవరైతే ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో, ఎస్ఎస్సి అన్ని ఉద్యోగాలకు, జీడీ కావచ్చు, ఎంటీఎస్ కావచ్చు, ఓకేనా, హవాల్దార్ కావచ్చు, హవాల్దార్, ఎంటీఎస్, సీజీఎల్, సిహెచ్ఎస్ఎల్ అన్ని పోటీ పరీక్షలకు జిఎస్ అనేది సేమ్ అండి. అవన్నీ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా తెలుగులోకి తర్జమా చేసి మీకైతే అందచేయడము జరుగుతుంది. ఓకేనా గైస్, మరి లేట్ చేయకుండా రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ప్రతిరోజు ఈవినింగ్ టైంలో నైట్ 9 అయితే మీకు డైలీ ఒక మోడల్ పేపర్, ప్రీవియస్ పేపర్ కానీ మోడల్ పేపర్ కానీ అందచేయడం జరుగుతుంది. ఓకేనా, సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో గాయస్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఎస్ఎస్సి కోంబో ప్యాక్ పేరిట ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ మరియు హవాల్దార్ మరియు జీడీ ఉద్యోగాలకు అన్నిటికీ కూడా ఒకే రకమైన కోంబో ప్యాక్ని అయితే అందిస్తున్నామండి. 100% సిలబస్ ప్రకారం అన్ని క్లాసెస్ ఉంటాయి. 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అయితే చెప్తారండి. పర్సనల్ గైడెన్స్ కూడా అందచేయడం జరుగుతుంది. 6 months వ్యాలిడిటీతో కేవలం 799 రూపాయలకే ఫుల్ కోర్స్ అందజేస్తున్నామండి. 6 months వ్యాలిడిటీ. ఇందులో ఫ్రీ టెస్ట్ అండ్ పీడిఎఫ్లు కూడా అందచేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. సో మోడల్ పేపర్ 1 అండి ఇది. మరి క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాము. హరిప్రసాద్ చౌరాసియా ఏ ఆటకు సంబంధించిన వారు లేదా ఏ వాయిద్యంలో ప్రసిద్ధి చెందిన వారండి? హరిప్రసాద్ చౌరాసియా. సరైన సమాధానము ఆన్సర్ ఆప్షన్ 1 అండి. వేణువు వాయించడంలో ప్రసిద్ధి చెందిన వ్యక్తి హరిప్రసాద్ చౌరాసియా. ఓకేనా, నెక్స్ట్ వన్. భగత్ సింగ్ మరియు బీకే దత్ ఏ సంవత్సరంలో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబు విసిరారు? ఏంటండి, భగత్ సింగ్ మరియు బీకే దత్ ఏ సంవత్సరంలో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబు విసిరడం అయితే జరిగింది? ఆప్షన్ 2 1929లో అండి. ఓకేనా, మరి భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్లను ఇందుకు గాను 1931లో ఉరి తీయడం అయితే జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. సో గాయస్, ఈ యొక్క ఎస్ఎస్సి, జీడీ, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ ఈ యొక్క మోడల్ పేపర్స్లలో ఇంగ్లీష్ కూడా ఉంటుందండి. ఇంగ్లీష్ సబ్జెక్ట్ను కూడా యాడ్ చేయడం జరిగింది, గమనించాలి. ఓకే, నెక్స్ట్. 2011 భారతదేశం యొక్క జనాభా లెక్కల ప్రకారం క్రింది వాటిలో ఏ రాష్ట్రంలోని జనసాంద్రత చదరపు కిలోమీటర్కు 100 మంది కంటే తక్కువగా ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, సిక్కిం. ఎక్కడండి? సిక్కిం. ఇంపార్టెంట్. నెక్స్ట్ 79 వదిలేయండి అది, ఎందుకంటే అది రీజనింగ్ సంబంధించి వచ్చింది. రీజనింగ్వి మనము తర్వాత మోడల్ పేపర్స్ అయితే చూద్దాం. ఓకే, నెక్స్ట్ వన్. రెడ్ లైట్ ఆన్ గాడీ ఆఫ్ ప్రచారం డాష్ ప్రభుత్వంచే ప్రారంభించబడింది? రెడ్ లైట్ ఆన్ గాడీ ఆఫ్ అంటే ట్రాఫిక్ సిగ్నల్ పడిన తర్వాత, రెడ్ లైట్ పడ్డ తర్వాత అందరూ బండ్లను ఆపేయాలి అనేటువంటి ఒక వినూత్న ప్రచారాన్ని ప్రారంభించినటువంటి ప్రభుత్వము ఢిల్లీ అండి. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం ప్రారంభించింది. నెక్స్ట్ వన్. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితా 2022 ప్రకారం క్రింది వారిలో ఎవరు ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తిగా ర్యాంక్ పొందారు? ఆన్సర్ ఆప్షన్ 1 ఎలాన్ మస్క్ అండి. ఓకే, ఎలాన్ మస్క్. నెక్స్ట్ వన్. క్రింది జీవరాశుల్లో నిద్రాణమైన అనారోగ్యానికి బాధ్యత వహిస్తుంది? క్రింది జీవరాశుల్లో నిద్రాణమైన అనారోగ్యానికి బాధ్యత వహిస్తుంది ఏంటండి అది? ఆప్షన్ 2 ప్రోటోజోవా అంటే సైలెంట్ కిల్లర్ అని అర్థం అండి. ఓకే, నెక్స్ట్ వన్. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో చాప్చర్ కూట్ పండుగను జరుపుకుంటారు? ఏంటండి, చాప్చర్ కూట్ అనేటువంటి పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? 83 ఆప్షన్ 3 అండి, మిజోరాం. ఎక్కడండి? మిజోరాం. నెక్స్ట్. వర్షపాతాన్ని డాష్ పరికరం ద్వారా కొలుస్తారు? వర్షపాతాన్ని ఏం పరికరం అండి? రెయిన్ గేజ్ అనేటువంటి పరికరంతో కొలుస్తారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ఖజురహో దేవాలయాలు ఏ ఆలయ శైలికి
అద్భుతమైన ఉదాహరణ. ఖజురహో దేవాలయాలు వాటి యొక్క ఆర్కిటెక్చర్ అనేది ఏ శైలిని పోలి ఉంటుంది అని అర్థము. ఆన్సర్ ఆప్షన్ 2 నగర శైలి అండి. ఇది ఏం శైలి? నగర శైలి. నెక్స్ట్ వన్, భావాయ్ అనేది ఏ భారతీయ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ థియేటర్ రూపము? ఏంటి? భవాయ్. 86. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. గుజరాత్లో ఇది చాలా ప్రసిద్ధ రూపంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, యూనియన్ బడ్జెట్ 2022-23 ప్రకారం 14 రంగాలలో ఉత్పాదక అనుసంధ ప్రోత్సాహక పథకం క్రింది ఎన్ని కొత్త ఉద్యోగాలు సృష్టించబడ్డాయి? ఆప్షన్ 1 60 లక్షల ఉద్యోగాలు. నెక్స్ట్ వన్, మాన్యుస్క్రిప్టులు సాధారణంగా వీటిపై వ్రాయబడ్డాయి. అంటే శాసనాలు అండి, తాళపత్ర గ్రంథాలు ఉంటాయి కదా అండి, మాన్యుస్క్రిప్ట్ వేటిపైన రాయబడతాయండి? గ్రంథాలు. ఆన్సర్ ఆప్షన్ 2 తాటి ఆకుల పైన, అందుకే వీటిని తాళపత్ర గ్రంథాలు అంటారు తెలుగులో. ఓకే. నెక్స్ట్ వన్, నిహాన్ సిక్ యోధుల సాంప్రదాయ పోరాట శైలి అయిన గట్కా ఆత్మరక్షణ మరియు క్రీడ రెండింటికి ఉపయోగించబడింది. ఇది భారతదేశంలోని ఏ రాష్ట్రం నుంచి ఉద్భవించింది? నిహాంగ్ సిక్కు యోధుల యొక్క సాంప్రదాయ పోరాట శైలి అండి. మరి గట్కా అనేటువంటిది ఆత్మరక్షణ మరియు క్రీడల్లో రెండిట్లో కూడా ఉపయోగించబడుతుంది. మరి ఇది ఏ రాష్ట్రంలో నుంచి వచ్చింది? 89 ఆప్షన్ 4 అండి, పంజాబ్. సిక్ అనగానే మనకు ఆటోమేటిక్గా ఆన్సర్ అందులోనే ఉంటుంది, పంజాబ్. నెక్స్ట్ వన్, యుద్ధం మరియు సంవత్సరం పేరులోని క్రింది జతలలో ఏది సరిగ్గా సరిపోయింది? యుద్ధము జరిగిన సంవత్సరం. ఓకేనా, చూద్దాం. బాక్సార్ యుద్ధము 1764, ప్లాసీ యుద్ధము 1757. సరైనది ఏంటండి మరి? ఆప్షన్ 2 1 మరియు 2 రెండు కూడా సరైనవే. బాక్సార్ యుద్ధము 1764లో జరిగింది అండ్ ప్లాసీ యుద్ధము 1757లో జరిగింది. నెక్స్ట్ వన్, టోటల్ రికాల్ మై అన్బిలీవబుల్లీ ట్రూ లైఫ్ స్టోరీ. టోటల్ రికాల్ మై అన్బిలీవబుల్లీ ట్రూ లైఫ్ స్టోరీ దీని యొక్క ఆత్మకథ ఎవరిదండి? ఇది ఎవరి ఆత్మకథగా చెప్పుకుంటామంటే ఆర్నాల్డ్ స్వాగ్జెనేజా. ఆర్నాల్డ్ దండి. ఓకే, ఆర్నాల్డ్ గారి స్టోరీగా దీన్ని అయితే మనము చెప్పుకోవచ్చు, ఆత్మకథ. నెక్స్ట్ వన్, మానవ అలిమెంటరీ కెనాల్లో విల్లీలు ఎక్కడ ఉన్నాయి? మానవ అలిమెంటరీ కెనాల్లో విల్లీలు ఎక్కడ ఉన్నాయండి? ఆప్షన్ 4 చిన్న పేగులో ఉంటాయండి ఇవి. నెక్స్ట్ వన్, రాజరాజ 1 అత్యంత శక్తివంతమైన చోళ పాలకుడు. క్రీస్తు శకము డాష్లో ఈయన రాజయ్యారు. రాజరాజ 1 అండి. చోళ పాలకులలో ఈయన ఒక రాజు. మరి ఏ సంవత్సరంలో రాజుగా ఉన్నారండి వీరు? ఆన్సర్ ఆప్షన్ 1 985వ సంవత్సరంలో. గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్, 895. నెక్స్ట్ వన్, గురు బిపిన్ సింగ్ ఏ శాస్త్రీయ నృత్య రూపానికి ప్రసిద్ధి చెందినవారు? గురు బిపిన్ సింగ్. 94వది ఆన్సర్ ఆప్షన్ 1 అండి, మణిపూరి. నెక్స్ట్, భారతదేశం యొక్క ప్రధాన ఇనుప ఖనిజం ఎగుమతి పోర్ట్ డాష్లో ఉంది. ఇనుప ఖనిజం ఎక్కడి నుంచి ఎగుమతి చేస్తామండి విదేశాలకు మనము? ఆన్సర్ ఆప్షన్ 2 గోవాలో ఉంది. ఓకే, గోవా. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 43B డాష్గా చేర్చబడింది. 43B దేనిగా చేర్చబడిందండి? రాష్ట్ర విధానం యొక్క నిర్దేశిక సూత్రాలు ఉంటాయండి ఇందులో. ఓకేనా, నిర్దేశిక సూత్రాలు. నెక్స్ట్, భారత రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తికి డాష్ సంవత్సరాలు నిండినంత వరకు భారత రాష్ట్రపతిగా ఎన్నిక కావడానికి అర్హత ఉండదు? అంటే సింపుల్గా చెప్పాలంటే భారత రాష్ట్రపతిగా ఎన్నిక కావడానికి మరి ఎన్ని సంవత్సరాల వయోపరిమితి ఉండాలి? ఆన్సర్ ఆప్షన్ 3 అంటే 35 సంవత్సరాలు ఉండాలి. ఓకేనా, 35 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, ఒక బ్యాట్స్మెన్ తన వికెట్ను కాపాడుకోవడం కోసం లేదా ప్రత్యర్థి సమ్మతితో కాకుండా 2 సార్లు బంతిని కొట్టినట్లయితే ఏమవుతుంది? 2 సార్లు బంతిని కొట్టినట్లయితే ఏమవుతుందండి? అతను అవుట్ అవుతాడండి. ఓకేనా, 2 సార్లు బంతిని కొట్టకూడదు ఎప్పుడైనా కూడా. నెక్స్ట్ వన్, టెండూల్కర్ కమిటీ నివేదిక 2011-12 ఆధారంగా రూపొందించబడినది ఏంటండి టెండూల్కర్ కమిటీ నివేదిక దేని గురించి తెలియజేస్తుంది? ఆప్షన్ 3 పేదరికం పైన కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి ఒక కమిటీ అండి. ఓకేనా, వీరు 2011-12లో నివేదికను సమర్పించడము జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్,
ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఆర్పిఎఫ్లో ఇంగ్లీష్ రాదండి, ఎస్ఐ కానిస్టేబుల్లో ఇంగ్లీష్ ఉండదు. కానీ ఎస్ఎస్సి, ఎంటీఎస్ కానీ, జీడీ కానీ, సీజీఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్లో కానీ మనకు ఇంగ్లీష్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఇందులో మనము ఇంగ్లీష్ కూడా డిస్కస్ చేసుకుందాము. ఓకేనా, చూద్దాం. Select the most appropriate option to the substitute the underlined segment in the given sentence. If there is a no need of substitute it, select no substitution required. అంటే ఇక్కడ క్రింద ఇవ్వబడినటువంటి వాక్యాలలో మరి అండర్లైన్డ్ వర్డ్గా ఉన్నటువంటి దాంట్లో ఏదైతే సరిపోయే వర్డ్ని అక్కడ ఎంపిక చేసుకోండి, లేదా ఏం అవసరం లేదు అంటే నో సబ్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకోండి అంటున్నారు. చూద్దాం. The playground was a very large. Then I had imagined and in cleaning it my back began to ache. The playground was very way large than I had imagined. అంటే నేను అనుకున్న దానికంటే ప్లేగ్రౌండ్ చాలా పెద్దగా ఉంది. అది క్లీన్ చేస్తుంటే నాకేమైంది, నా యొక్క బ్యాక్ అంటే వెన్నుముక అనేది నొప్పి లేవడం అనేది స్టార్ట్ అయింది అంటున్నారు. అయితే ఇక్కడ ఏమడుగుతున్నారంటే లార్జర్ దెన్ ఐ హ్యావ్ ఇమాజిన్, లార్జర్ దెన్ ఐ హ్యాడ్ ఈ వర్డ్ ఉంది కదా, దీనికి సబ్స్టిట్యూట్ ఉందా ఏమైనా అని అడుగుతున్నారండి. సో మరి ఆన్సర్ ఏముంటుందండి చూద్దాం. ఇక్కడ లార్జర్ దెన్ ఐ హ్యాడ్, ఇక్కడ ఏమన్నారు, లార్జ్ అన్నారు అంతే. ఇక్కడ మనం అనుకున్న దానికంటే పెద్దగా అంటే సూపర్లేటివ్ అని అడుగుతున్నారండి. ఇక్కడ సూపర్లేటివ్, లార్జర్ అంటే పెద్దది. లార్జ్ దెన్ ఐ హ్యావ్ ఇమాజిన్ అనేది కాదు, ఇక్కడ లార్జర్, LARGR అంటే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. లార్జర్ దెన్ ఐ హ్యాడ్ ఇమాజిన్డ్ అనేటువంటిది ఇక్కడ రావాలి. ఇక్కడ సూపర్లేటివ్ రావాలి, అంటే చాలా పెద్దది, ఊహించుకున్న దానికంటే పెద్దగా ఉంది అని అర్థం. ఓకేనా, అంటే అక్కడ సూపర్లేటివ్ అనేది మనము చూడాలి. ఓకేనా, నెక్స్ట్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ది గివెన్ ఐడియం. ద ఫుడ్ ద బిల్, ద ఫుడ్ టు ఫుడ్ ద బిల్, టు ఫుడ్ ద బిల్ అంటే ఏంటండి, దానికి అర్థం ఏంటి మరి? ఆప్షన్ 4 టు మేక్ ఏ పేమెంట్ అంటే పేమెంట్ చేయడము అని అర్థం అండి. టు ఫుడ్ ద బిల్ అంటే ఏంటి, పేమెంట్ చేయడము అని అర్థము. నెక్స్ట్ వన్ చూద్దాం. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ విల్ ఇంప్రూవ్ ద అండర్లైన్డ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్. ఇన్ కేస్ నో ఇంప్రూవ్మెంట్ ఈజ్ నో నీడ్ టు సెలెక్ట్ నో ఇంప్రూవ్మెంట్ రిక్వైర్డ్ అని సెలెక్ట్ చేసుకోవాలి అంటున్నారు. చూద్దాం అదేంటో మరి. షెల్ యూ పాస్ మీ దట్ అ పాస్తా బౌల్ అంటే పాస్తా బౌల్ నాకు ఇస్తావా, నా దగ్గరికి జరుపుతావా అని అర్థం, సింపుల్. మరి షెల్ యూ అనేటువంటి దగ్గర ఏమన్నా చేంజ్ ఉందా? షెల్ యూ పాస్ మీ, షెల్ యూ పాస్ అనేటువంటి దగ్గర మరి ఏమొస్తుంది ఇక్కడ? కరెక్ట్ అయిన సెంటెన్స్ అని చూసినట్లయితే ఆన్సర్ ఆప్షన్ 2 కెన్ యూ పాస్ అని అనండి. ఓకేనా, కెన్ యూ పాస్ అని అనాలి, షెల్ యూ కాదు. ఓకేనా, కెన్ యూ పాస్ మీ దట్ అ పాస్తా బౌల్ అనేటువంటి వర్డ్ అయితే ఇక్కడ మనము యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్. ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాస్ బిన్ స్ప్లిట్ ఇంటూ 4 segments. ఐడెంటిఫై ద సెగ్మెంట్ దట్ కంటైన్ ఏ గ్రామాటికల్ ఎర్రర్. అంటే క్రింద ఇవ్వబడిన వాటిలో ఒక గ్రామాటికల్ ఎర్రర్ అయితే ఉందటండి, అది చూడాలి మనం. చూద్దాం. హీ హ్యాడ్ బిగన్ టు డిగ్. నెక్స్ట్ డెలిగెంట్ అలాంగ్ ద. నెక్స్ట్ లో డెడ్లైన్ అండ్ హ్యాడ్ ఐ క్యాప్చర్ టు క్లెయిమ్. మరి ఇందులో తప్పుగా ఉన్నటువంటిది, ఎర్రర్గా ఉన్నటువంటిది ఏంటండి ఇక్కడ అంటే ఆప్షన్ 3 అండి. డెలిగెంట్ అలాంగ్ ద అని రావాలి ఇక్కడ. ఇక్కడ చూడండి, DELIGENT అలాంగ్ ద అనేటువంటి వర్డ్ అయితే ఎర్రర్గా ఉన్నట్లయితే మనము చెప్పుకోవచ్చు. ఓకే, డెలిగెంట్ అలాంగ్ ద అనేటువంటి వర్డ్ రాకూడదు. ఓకే, తప్పది. నెక్స్ట్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. సో ఎగ్జాక్ట్ వర్డ్ అయితే ఇక్కడ మనము ఫిల్ చేయాలంటే చూద్దాం. ఐ డాష్ యువర్ రిమైనింగ్ ప్రాజెక్ట్ ఇఫ్ యూ గెట్ గ్రాసరీస్ ఫర్ మీ ఫ్రమ్ ద మార్కెట్. డాష్ యువర్ రిమైనింగ్ ప్రాజెక్ట్ అంటే మీ పని అయిపోయిన తర్వాత నాకు గ్రాసరీ తెచ్చివ్వండి అని అడుగుతున్నారు. మరి ఇక్కడ ఏం రావాలి? మరి ఇక్కడ 5వ ఆప్షన్ 2 అంటే విల్ యూ. ఐ విల్ డూ యువర్ రిమైనింగ్ ప్రాజెక్ట్ అంటే నీ రిమైనింగ్ ప్రాజెక్ట్ నేను కంప్లీట్ చేస్తాను. ఇఫ్ యూ గెట్ గ్రాసరీస్ ఫర్ మీ ఫ్రమ్ ద మార్కెట్ అంటే నీ వర్క్ నేను చేసి పెడతాను, అయిపోయిన తర్వాత నీ ప్రాజెక్టు తర్వాత నా యొక్క మార్కెట్కి వెళ్ళి గ్రాసరీస్ తేయండి చెప్పేసి అంటున్నారు. సో విల్ డూ అనేది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అంటే ఇక్కడ కరెక్ట్గా స్పెల్లింగ్ ఉన్నటువంటి వర్డ్ ఏంటి అని అడుగుతున్నారండి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, స్ట్రైగ్నెంట్. ఓకే,
స్ట్రెంగ్నెంట్ అనేది కరెక్ట్ మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. విచ్ డాష్ షుడ్ ఐ టేక్ టు రీచ్ ద రైల్వే? విచ్ రూటా, రోటా, రయోటా? ఏంటి ఇక్కడ కరెక్ట్ వర్డ్ ఏంటి? ఆప్షన్ 2 అండి, రూట్. ROUTE ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ROUTE. నెక్స్ట్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ద బ్లాంక్. చూద్దాం. రైటింగ్ బుక్స్ అబౌట్ హౌ టు డాష్ ఆన్ ద ఇంటర్నెట్ సీమ్స్ లైక్ ఏ గ్రేట్ ఐడియా. ఏమొస్తుందండి ఇక్కడ? హౌ టు మేక్ ఏ ప్రామిసా, మేక్ ఏ ఫార్చ్యూనా, మేక్ ఏ హ్యాబిటా, మేక్ ఏ లిస్టా? ఎనిమిదోది ఆప్షన్ 2 అండి, మేక్ ఏ ఫార్ట్యూన్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ద బ్లాంక్. I can't control my dash those days because I got selected for a job. ఓకేనా? సో మరి ఇక్కడ ఏం రావాలండి ఆన్సర్ ఆప్షన్ 4, ఎగ్జైట్మెంట్. అంటే నేను నా యొక్క ఆతృతను ఆపుకోలేకపోయాను ఎప్పుడైతే నాకు జాబ్ వచ్చిందో. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ద బ్లాంక్. ద Lebanon's army raided the boat and dashed dozens of the water bottles and tuna cans, loaves of bread, boxes of pecan, so cheese and life jackets. Lebanon army raided to the boat and వేటిని అండ్ బోట్లో రైడ్ చేసి ఇవన్నీ తీసుకున్నారటండి. మరి ఏ విధంగా అక్కడ డాష్లో ఏమొస్తుందండి? ఇక్కడ ఆప్షన్ 1, డిస్కవర్డ్. The Lebanon's army raided the boat and discovered dozens of water bottles, tuna cans, loaves, breads, నెక్స్ట్ పేకాన్, చీజ్ అన్నీ కూడా తీసుకున్నారని అంటున్నారు. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ది అండర్లైన్డ్ ఐడియం in the given sentence. My elder brother is so innocent that winning an argument against him he like shooting fish in a barrel. Shooting fish in a barrel అంటే ఏంటి? 11వది ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ఎక్సెప్షనల్లీ ఈజీ టు డూ. ఎక్సెప్షనల్లీ ఈజీ టు డూ అంటే షూటింగ్ ఏ ఫిష్ అండ్ షూటింగ్ ఫిష్ ఇన్ ఏ బ్యారెల్ అంటే ఈజీగా ఆ యొక్క పని చేయడము అని అర్థము. ఓకే, నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ టు ద గివెన్ వర్డ్. సాక్రెడ్ అంటే ఏంటండి? సినోనిమ్ అంటే సేమ్ అలాంటి పదమే అండి. ఓకేనా? సినోనిమ్ అంటే పర్యాయ పదంగా చెప్పుకోవచ్చు తెలుగులో. సాక్రెడ్ అంటే ఏంటండి? ఆప్షన్ 1. సో కాన్సిక్రేటెడ్ అండి. ఆన్సర్ ఏంటి? కాన్సిక్రేటెడ్ అన్నా కూడా సాక్రెడ్ అన్నా కూడా సేమ్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ టు ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ద స్టడీ ఆఫ్ డిఫరెంట్ స్కిన్ డిసీజెస్ ఏమంటారండి? చర్మ వ్యాధులను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? సింపుల్ క్వశ్చన్ కదా. ఆన్సర్ ఆప్షన్ 2, డెర్మటాలజీ అంటారు. ఓకే, డెర్మటాలజీ. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ విల్ ఇంప్రూవ్ ద అండర్లైన్డ్ పార్ట్ of a given sentence. In case no improvement is needed, select no improvement. చూద్దాం. It has been my great misfortune to follow a speech more notable for its volume than for any sense. సో ఫాలోయింగ్ ఏ స్పీచ్ మోస్ట్ నోటబుల్ ఇక్కడ ఉన్నారు కదండి. ఫాలో ఏ స్పీచ్ మోర్ నోటబుల్ అన్నారు కదా. సో మరి ఇక్కడ ఏది రావాలి మనకి? ఏ వర్డ్ అనేది ఇంప్రూవ్ చేసి యూజ్ చేయాలి ఇక్కడ? ఫాలోయింగ్ ఏ స్పీచ్ మోస్ట్ నోటబులా, నో ఇంప్రూవ్మెంట్ రిక్వైర్డా, టు ఫాలో ఏ స్పీచ్ మచ్ నోటెడా, టు ఫాలోయింగ్ ఏ స్పీచ్ మోర్ నోటబులా? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, ఫాలోయింగ్ ఏ స్పీచ్ మోస్ట్ నోటబుల్. ఫాలోయింగ్ రావాలి ఇక్కడ, ఫాలో కాదు, ఫాలోయింగ్. ఓకే, నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ one word substitute for the given group of words. One who is hostile and violent. ఏంటండి మరి? వన్ హూ ఎవరైతే హాజిల్గా మరియు వాయిలెంట్గా ఉంటారో వారిని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్గా ఏమంటామంటే అగ్రెసివ్గా ఉన్నారని చెప్పుకోవచ్చు. అగ్రెసివ్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ది గివెన్ వర్డ్. గివెన్ వర్డ్ ఏంటండి? ప్లాసిబుల్,
ఓకే, ప్లాసిబుల్ అంటే ఏంటి, పాసిబుల్ కాదు, ప్లాసిబుల్. ఆన్సర్ ఆప్షన్ 4 క్రెడిబుల్ అని అర్థం, క్రెడిబుల్. నెక్స్ట్, సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. క్రింది వాటిలో కరెక్ట్గా స్పెల్ చేయబడినటువంటి వర్డ్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, ఎక్స్ప్లాయిటేషన్. ఎక్స్ప్లాయిటేషన్ ఈజ్ ద కరెక్ట్ అండి, రిమైనింగ్ తప్పు. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ది గివెన్ వర్డ్. యాంటనిమ్, హిలేరియస్. హిలేరియస్ అంటే చాలా ఏంటి, హాస్యాస్పదంగా ఉంది అని అర్థం, హిలేరియస్. దానికి వ్యతిరేక పదం ఏంటి మరి అంటే సంతోషంగా ఉన్నామని అర్థం కదా, హ్యూమర్లెస్. హ్యూమర్లెస్, ఓకే, హ్యూమర్లెస్, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, part of the following sentence have been given as options. One of them may contain an error. Select that part of that contain the error from the given options. If you don't find any error, mark as a no error found. Okay, చూద్దాం. A significant number of students volunteers each year for environmental project. So a volunteer each year for a no error, a significant number of students ఆ ఎన్విరాన్మెంటల్ ప్రాజెక్టా? ఓకేనా, మరి ఏముండాలండి ఇక్కడ, ఏది కరెక్ట్ ఆన్సర్గా మనమైతే చెప్పుకోవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, ఏ వాలంటీర్ ఈచ్ ఇయర్ ఫర్ అని రావాలండి. ఏ వాలంటీర్ ఈచ్ ఇయర్ ఫర్, వాలంటీర్ ఈచ్ ఇయర్ ఫర్ అనేది కరెక్ట్గా మనమైతే చెప్పుకోవచ్చండి. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ఎస్ఎస్సి, జీడీ, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్ అండి ఇది. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా ఈ మోడల్ పేపర్స్ అయితే వస్తాయండి. ఎవరైతే ఎస్ఎస్సి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు చాలా చాలా ఉపయోగకరము. అంతేకాకుండా ఇంగ్లీష్ కూడా దీంట్లో చెప్పడం అయితే జరుగుతుందండి. అండ్ అర్థమెటిక్ రీజనింగ్ కూడా త్వరలోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.